పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉండాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ అన్నారు. సోమవారం ఉదయం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నగరంలో మురికివాడలు, విలీన గ్రామాల ప్రజలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి పరిష్కారం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మురికివాడలు, విలీన గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, వీధి లైట్లు, బీపీఎల్ త్రాగునీటి కనెక్షన్లు తదితర మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఈ సమస్యలపై మేయర్ షేక్ నూర్జహాన్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి జగన్నాథరావు, జి యేసుబాబు, మీసాల సత్యం, చల్లా పైడయ్య, సిహెచ్ దుర్గారావు, పి గురుమూర్తి, కె చిన్నారావు, గుర్రాల అప్పన్న, రాపర్తి వెంకన్న, 1, 6, 19, 29, 38 డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది. కౌన్సిల్ సమావేశం సందర్భంగా సిపిఎం పార్టీగా నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న సమస్యల్ని మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. ప్రధానంగా ఈరోజు నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. సత్వరం వాటిని పరిష్కరణ చేయాలి. ఈరోజు ప్రత్యేకించి 1వ డివిజన్ పరిధిలో బావసెట్టిపేట, అల్లూరు సీతారామరాజు కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేని పరిస్థితి. అలాగే బీపీఎల్ వాటర్ కనెక్షన్ కూడా వ్యక్తిగతంగా మంజూరు చేయని పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు 6వ డివిజన్లో ఉన్నటువంటి పాత, కొత్త ఇందిరమ్మ కాలనీలు, చెంచు కాలనీ, మాదేపల్లి రోడ్డు ప్రాంతాల్లో శుద్ధ వాటర్ వస్తూ ఉంది. ఈరోజు ఏదైతే 7 గ్రామాలు విలీనమయ్యాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీరు చాలా దారుణంగా ఉంది. ప్రజలు వాడుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంది.